జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మన మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుంటున్నాం. మరి ఈ రోజు మనకి వచ్చారు విశ్వనాథ్ రెడ్డి గారు తాడిపత్రి నుంచి. 2014లో ధ్యానం ప్రారంభించి మరి వారి సాధన విశేషంగా చేసుకుంటూ చక్కగా అక్కడ శ్రీ ఉమామహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని చూసుకుంటూ మరి ఎంతో అద్భుతంగా వారి సేవలు అందిస్తున్నారు. మరి వారి ధ్యానంలోకి రాకముందు, వచ్చిన తర్వాత వారిలో ఎలాంటి మార్పులు వచ్చేవి అన్నవి వారి మాటల్లో విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి జగద్గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసి గారికి, స్వర్ణమాలమ్మకు, ఈ జ్ఞానాన్ని మరింతగా నాకు అద్భుతంగా అందించినటువంటి డాక్టర్ జీకే గారు, స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి వారికి నా ఆత్మ ప్రణామాలు అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తెలుసుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని, ధ్యాన సాధనను, వాటి యొక్క అనుభవాలను ఈ రూపంలో పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎఫ్సి పరిమళాల వారికి కూడా థ్యాంక్ యూ, ఆత్మ ప్రణామాలండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి. మాది తాడపత్రి, అనంతపురం జిల్లా అండి. నేను 2014లో నుంచి శాకాహారంతో కూడినటువంటి ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచే ఒక మేబీ అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరగా నేను ఫీల్ అవుతాను. నాకు చిన్నప్పటి నుంచే తెలియకుండానే భక్తి, అది కూడా ధ్యానయోగి, ఆదియోగి అయినటువంటి ఆ పరమేశ్వరుడితో కనెక్టివిటీ అన్నట్టు. సో ఎప్పుడు ఆయన అలా చూస్తూ ఉండాలి, ఆ లింగ రూపంలో ఉన్నటువంటి అతన్ని పూజ చేయాలి అనేటువంటి విధంగా ఉండేవాడిని. అప్పటి నుంచే నాకు క్వశ్చన్స్ అన్నట్టు, ఎందుకు పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఎందుకు ఇదంతా అనేటువంటి ఒక డౌట్స్. సో ఆ డౌట్ను మా అమ్మగారిని అడిగితే ఆవిడకి తెలియదు పాపము, ఆవిడ చెప్పేవాళ్ళు కారన్నట్టు. సో అలా నా యొక్క జర్నీ అన్నది అలా స్పిరిచువాలిటీ వైపు ఆ చిన్న వయసు నుంచి మొదలయ్యి ఉంది. అయితే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అందరూ కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు అన్నట్టు. సో నాకు ఎప్పుడైతే 2002లో నాకు ఈ ధ్యానం అన్నది పరిచయం అయింది. మా ఊర్లో కూడా ఒక యోగి యొక్క సమాధి ఉంది. అక్కడికి కూడా తాడపత్రి నుంచి మన మాస్టర్స్ వచ్చేవాళ్ళు అన్నట్టు పౌర్ణమి, అమావాస్య రోజులలో. సో అలా అప్పటికి తెలిసినప్పటికీ నేను ధ్యానం అయితే చేస్తూ ఉండేవాడిని. అలా 2002లో కర్నూలులో ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళడము, అక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇలా శ్వాసను గమనించాలని తెలుసుకోవడము, శాకాహారమే మంచి ఆహారం అని తెలుసుకోవడము, అలా నేను మానుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం అన్నది జరిగింది. అయితే మా ఫ్యామిలీలో అందరూ నాన్ వెజిటేరియన్స్ అవ్వడంతో నేను మానేస్తే ఒప్పుకోలేదన్నట్టు. "నువ్వు బక్కగా ఉన్నావు, నాన్ వెజ్ మానేస్తే ఎట్లా, అసలు ఏంటి నువ్వు" అని నన్ను తిట్టేవాళ్ళన్నట్టు. అలా ఆన్ అండ్ ఆఫ్‌గా నాన్ వెజ్ మానడము, మళ్ళా తినడము అలా ఉండేది. సాధన కూడా అంతగా నాకు తెలీదు. దీనివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయనేసి పరిచయం అయింది అంతే. దాన్ని ఆన్ అండ్ ఆఫ్‌గా అలా చూస్తూ ఉన్నాను. అలా 2014 నా స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిన తర్వాత నేను గ్రూప్స్ కోచింగ్ కోసము హైదరాబాద్‌కు వెళ్ళడము, అక్కడ ఒక కొలీగ్ ద్వారా నాకు రామకృష్ణ మఠము పరిచయం అవ్వడం జరిగింది. సో ఆ సమయంలోనే మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో భాగంగా, భారతదేశ చరిత్రలో భాగంగా ఈ మతం గురించి, ధ్యానం గురించి ఇవన్నీ కనెక్టివిటీ మళ్ళా రీక్యాప్స్ అయ్యాయన్నట్టు. సో అలా ఆ కొలీగ్ ద్వారా రామకృష్ణ మఠం, స్వామి వివేకానంద గురించి, సో స్వామి వివేకానంద అంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎలా ఎదిగాడు, ఏంటి వాళ్ళ గురువు ఏంటి అని అలా అప్పుడప్పుడు ఆ రామకృష్ణ మఠంకెళ్ళడము, సాటర్డే అక్కడ భగవద్గీత జరిగేది, ఏకాదశి అలా అప్పుడు వెళ్ళడము, క్లాస్ లేనప్పుడు అలా వెళ్ళడం. సో అదే టైంలో ఈ హిస్టరీలో భాగంగా ఈ కాన్సెప్ట్స్ వినడంతో, సో నేను కూడా జీవిస్తే అలా జీవించాలి,
అనేసి అనుకొని ఇంకా నాకు రామకృష్ణ స్వామి వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర చదివాను. ఆయన ఎలా ఎదిగాడు ఏంటి. సో, అప్పుడు ఆయన చిన్న వయసులోనే గంటలు గంటలు ధ్యానం చేసేవాడనేది తెలుసుకున్నానన్నట్టు. సో, నేను కూడా జీవిస్తే అలా జీవించాలి అనేసి ఆయన ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఒక రోల్ మోడల్ తీసుకొని, ఇక నేను కూడా ధ్యానం చేయాలి. సో, ఒట్టి ధ్యానం ఒకటే కాదు, శాకాహారంతో కూడినటువంటి ధ్యానం అన్నది చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకొని, నాకు నా పాటికి నేను ఇంకా మానేద్దామని అనుకోని మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. సో, ఇలా చేయాలనుకుంటున్నాను అనేసి. సో, ఇంకా ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు రిస్ట్రిక్షన్ చెప్పరు. సో, యూ విల్ గో అని చెప్పడము. అలా 2014లో నేను పూర్తిగా మాంసం మానేయడం జరిగింది. అదే టైంలోనే మా అమ్మగారు కడతాలకెళ్ళడం, మా అమ్మగారు కూడా మళ్ళా ఒకసారి అయితే నువ్వు ఇలా పిరమిడ్‌కెళ్ళు, కడతాలకెళ్ళు అని చెప్పడం జరిగింది. అలా నేను 2015లో కడతాలకెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళా 2016లో కూడా కడతాలకెళ్ళడం జరిగింది. సో, అక్కడ నాకు స్పిరిచ్యువల్ టాబ్లెట్ గురించి తెలిసిందన్నట్టు. డాక్టర్ జీకే గారు సంపూర్ణ ఆరోగ్యానికి కొన్ని సూత్రాలు అనేసి. సో, అప్పటికి నాకు కొన్ని డౌట్. ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు. ధ్యానం చేస్తూ ఉన్నారు కూడా కొన్ని రకాల జబ్బులతో ఉన్నారు. పిఎస్ఎస్ఎం కాన్సెప్ట్ ఏంటంటే పత్రిక చెప్పేది నో డాక్టర్, నో మెడిసిన్. ఓన్లీ ఫర్ మెడిటేషన్ అని చెప్తారు. మరి కొంతమంది మెడిసిన్ వాడుతున్నారు. ఏంటి? అని ఒక డౌట్ ఉండేదన్నట్టు. సో, నేనప్పుడొచ్చి మీరెందుకు వాడుతున్నారని వాళ్ళని ఎదుటి వాళ్ళని మనము జడ్జ్‌మెంట్ చేయలేము, కామెంట్ చేయలేమన్నట్టు. సో, అలా నా పాటికి నేను అలా సైలెంట్‌గా నా సాధన, నా స్టడీస్ అలా సాగుతున్నాయి. సో, అదే టైంలో కడతాలో నాకు అప్పుడు 15, 16 ఆ ప్రాంతంలో 3 డేస్ వర్క్‌షాప్స్ జరిగేటివి అన్నీ కూడా. లైట్ వర్కర్స్ కానీ, సేతు విజ్ఞాన్ కానీ, ఇలా స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఇదంతా 3 డేస్ వర్క్‌షాప్ జరిగితే సో, స్టేజ్ దగ్గర ఉంటే ఒక్కొక్క మాస్టర్ వస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా చెప్తూ ఉంటారు. సో, అంత కనెక్టివిటీగా ఉండదు. ఒక ఫుల్ టైమ్‌గా ఒక కోర్స్‌లాగా మంచి ఒక దాని మీద సబ్జెక్ట్ తీసుకుంటే బావుంటుందనేసి నేను కూడా అక్కడికి ఎళ్ళడము. అలా 2015లో 3 డేస్ వర్క్‌షాప్ అక్కడే జరిగితే అక్కడ పార్టిసిపేషన్ చేయడము. అక్కడ సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్, తర్వాత సారు కొన్ని బుక్స్ రాయడం జరిగింది. చిన్న చిన్న పాకెట్ సైజ్ బుక్స్. ఆ పుస్తకాల సెట్ అంతా తీసుకోవడము. ఇంటికొచ్చిన తర్వాత వాటిని రెఫర్ చేయడము జరిగింది. తర్వాత సెకండ్ సేమ్ 2016లో కూడా మళ్ళా వెళ్ళడము. మళ్ళా 3 డేస్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు సార్ చెప్పింది ఏంటి అంటే, ఆధ్యాత్మికత శాస్త్ర సేవ చేయాలి. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఇన్ ద యూనివర్స్‌లో అని చెప్పడం జరిగింది. సో, నేనెందుకు దానికి కనెక్టివిటీ అయ్యానంటే, నాకు కూడా డాక్టర్ అవ్వాలని ఉండేది చిన్నప్పుడు. సో, డాక్టర్ అయ్యి అందరికి మంచి వైద్యం అందించాలనేసి. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను యాజ్ యూజువల్ డాక్టర్ అవ్వలేకపోయాను. ఫిజికల్ డాక్టర్ అవ్వలేకపోయాను. అయితే అదే టైంలో నేను ఫిజికల్ డాక్టర్ అవ్వలేకపోయినా, ఒక డాక్టర్ రాసి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మెడిసిను, ఆ మెడిసిన్ ప్రిపేర్ చేసేటువంటి సబ్జెక్ట్ చదువుకున్నా. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశానన్నట్టు. అంటే ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళే ఆ మెడిసిను, ఆ కెమికల్ అంతా మన పొలాలకు వాడే ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, మనకొచ్చి ప్రతిది కూడా ఈ కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి, ల్యాబ్‌లో ఉండి ఎన్నో టెస్ట్‌లు చేసి, దేనికి ఏది ఎంత పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, దాని క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత ఇవన్నీ చేస్తామన్నట్టు. సో, ఆ అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అయితే చదువుకున్నాను. సో, దాని మీద నేనెంతో స్టడీ చేశానన్నట్టు. సో, అది ఎలా ఉంటుంది, మనిషికి ఎంత ఉపయోగపడుతుంది, ప్రకృతికి ఎంత హాని జరుగుతుందనేసి నేను చదువుకోవడంతో సో, యాజ్ యూజువల్‌గా నేను ఆ ఫార్మా ఇండస్ట్రీ వైపు వెళ్ళకోకుండా టీచింగ్ వైపు రావడము. సో, అట్ ఏ టైమ్ నేను దీంట్లోకి రావడము. అలా నేచర్ ద్వారా జరిగిందన్నట్టు. సో, అప్పుడు సారు 2016లో డిసెంబర్‌లో జరిగిన ధ్యానయజ్ఞంలో నేను అప్పటికి స్టిల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో, నా డ్రీమ్ కొన్ని చెప్తే అప్పుడు సార్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ గురించి చెప్పడం జరిగిందండి. అలాగా 2015లో నా ఎగ్జామ్ అంతా అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నాకొక 2, 3 మంత్స్ టైమ్ ఖాళీ ఉంది. సో, నేనప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నాను. నాకు పలానా డేట్‌లో నాకు పోస్టింగ్ రావాలని ఒక 2 డేట్లు పెట్టుకున్నానండి. సో, ఆ 2 డేట్లు పెట్టుకొని సో, ఈ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు డాక్టర్ జీకే గారిని కలిస్తే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు.
నేను యాజ్ యూజువల్‌గా రూరల్ ఏరియాలో ఉంటాను. సో, రూరల్ ఏరియాలో రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఉంటారు. సో, వాళ్ళందరికీ నేను నా వృత్తిరీత్యా అండ్ నా స్పిరిచ్యువల్ పాత్‌లో భాగంగా ఈ నాలెడ్జ్‌ని అందించొచ్చు. పత్రిగారిది ఏదైతే ఉందో సంకల్పం మనందరికి చెప్పింది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార దాన్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను అలా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో సార్‌కు వేరే మేడం ద్వారా నా డీటెయిల్స్ అన్నీ అందించడం. సో, అప్పుడు సారే నాకు ఫోన్ చేయడం అన్నది జరిగిందండి. పత్రి సార్ ఒక మాట చెప్తారు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు మనల్నే వెతుక్కుంటూ వస్తాడనేసి. సో, అలా నేను ఆయన్ని కలవాలని జస్ట్ ఒక థాట్ రూపంలో అలా పెట్టాను. అలా అనుకోకుండా సార్ నాకు ఫోన్ చేయడము. అలా ఒక హ్మ్. మేడం గారికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఆవిడను కృష్ణా జిల్లా గుడివాడ వద్ద ఉన్న రమణ మహర్షి పిరమిడ్‌లో ఉంచితే, ఆవిడకు ఒక టేక్ కేర్ లాగా, ఒక గైడ్ లాగా నన్ను సార్ ఒక 40 డేస్ అక్కడికి వెళ్ళమనడం జరిగింది. సో, అక్కడికి నేను వెళ్ళడము. సో, అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆవిడకు చెప్పడము. రోజు ఒక కాన్సెప్ట్ చెప్పడము. ఆవిడ చెప్పిన దాన్ని సార్ ఇచ్చినటువంటి గైడెన్స్‌ను యాజ్ యూజువల్‌గా ప్రాపర్‌గా ఆవిడ అప్లై చేయడము. అక్కడ ఉన్నటువంటి గుడివాడ మాస్టర్స్ అద్భుతమైనటువంటి సపోర్ట్‌తో ఆవిడ ఏ ప్రాబ్లమ్‌తో ఇచ్చారు చాలా వరకు హీల్ చేసుకున్నారన్నట్టు. సో, ఇదంతా నేను ప్రత్యక్షంగా చూశానన్నట్టు. అప్పటి వరకు నేను పిరమిడ్ గూడా పెద్ద రీసెర్చ్ చేయలేదు. ఏం చేయలేదు. ఇంత డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ నాకు తెలీదు. జస్ట్ నాకు ధ్యానం చేయడం, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేయడము. ఆ పుస్తకాలు కుదిరిన టైంలో చదవడం అలా జరుగుతుంది ఇంత డెప్త్‌గా నేను చేయలేదు. సో, ఆ 2 మంత్స్ నేను బాగా ఆహ్, దీని మీద వర్కౌట్ చేసినప్పుడు ఇది నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసినప్పుడు యెస్. దిస్ ఈస్ ద వండర్‌ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్, అల్టిమేట్ సబ్జెక్ట్. సో, దీన్ని నేను ఎప్పటికీ వదలకూడదు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అనేసి నేను అనుకోవడము. సో, అనుకున్న విధంగా మేబీ నేను అదే చెప్పాను కదా! ఒకటే సంకల్పం పెట్టింటే ఒకే డేట్ పెట్టేసింటే అది అయిపోయిండేదేమో. నేను అనుకోకుండా నాకు తెలియకుండా 2 డేట్స్ నేను సంకల్పం పెట్టుకోవడం అన్నది జరిగింది. సో, ఆ 2 డేస్‌లో కాకుండా మధ్య డేట్‌లో అది ఎగ్జామ్ రిజల్ట్ రావడము. నాకు జస్ట్ దగ్గరగా వచ్చి జాబ్ మిస్ అవ్వడం అనేది జరిగింది. సో, అప్పటినుంచి ఇంక నేను ఇది అద్భుతమైనటువంటిది ఉంది కదా! దీన్ని పట్టుకొని ముందుకెళ్దాము అనేసి నేను విజయవాడ దగ్గర కొన్ని రోజులు డాక్టర్ కృష్ణారెడ్డి గారని మైలవరంలో ఒక హాస్పిటల్‌లో ఒక రూము ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పబడడం. అలా అలా నాకు జరుగుతూ ఉంది. తర్వాత నేను మళ్ళా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, మళ్ళా రాకపోవడము. తర్వాత ఇంక నేను అలా స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో కంటిన్యూగా ఇలా ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్ చెప్తూ, వన్ డే క్లాసెస్ ఇదొక కోర్స్‌లాగా అన్నట్టు. ఇంక మనం అదే ఎవరైతే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో పత్రి గారు చెప్పినట్టు సం ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలి, పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అన్నట్టు. సో, అలా సబ్జెక్ట్‌ను వన్ డే క్లాస్ రూపంలో, 3 డేస్ క్లాస్ రూపంలో టోటల్ సబ్జెక్ట్‌ను తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు వచ్చే అన్ని రకాల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక అన్ని రకాల సమస్యలకు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్‌ను అందించే విధంగా 11 రోజుల కోర్స్‌ను డాక్టర్ జీకే గారు రూపొందించడం జరిగింది. అలా 11 రోజులు ఆ క్లాస్ కావాల్సినటువంటి ఒక లీడర్‌లాగా మొత్తం టీచింగ్ నుంచి ఎవ్రీథింగ్ చూసుకునే విధంగా సార్ నుంచి నేను ట్రైన్ అప్ అవ్వడం జరిగింది. అలా వన్ డే క్లాసెస్, 3 డేస్ క్లాసెస్ ఇలా 11 డేస్ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. స్పిరిచ్యువల్ టాబ్లెట్ టీమ్ అండ్ పీఏసీఎం యొక్క సపోర్ట్‌తో. గత 3 ఇయర్స్ నుంచి మాకు ఆ టైంలోనే కరోనా టైంలో సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఆశ్రమ ధర్మ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అన్నట్టు. సో, కొన్ని రకాల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు, జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు ప్రకృతిలో ఉన్నటువంటి వాటి ద్వారా అక్కడ ఉంచడం ద్వారా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందనేసి. సో, అలా నాకు దగ్గరలో ఎక్కడ ఉంది, మా తాడపత్రి దగ్గరలో అనుకుంటున్నప్పుడు, నాకు తాడపత్రి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో శ్రీ ఉమామేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అన్నది ప్రకృతి ద్వారా ఒక తాతయ్య గారి ద్వారా దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందన్నట్టు. సో, నాకు యాజ్ యూజువల్‌గా నిజంగా చెప్పాలంటే ఈ పిరమిడ్ దగ్గరే నాకు స్పిరిచ్యువల్ టాబ్లెట్ అనేది పరిచయం అవ్వడం జరిగింది. సో, నేను అక్కడ పరిస్థితి అంతా చూసాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి పిరమిడు, 4 రూములు, ఆహ్, ఫ్రీగా భోజనము, చిన్న గోశాల అద్భుతంగా ఉందన్నట్టు ప్రకృతి అదంతా. సో, దీన్ని తీసుకుంటే బావుంటుంది. అలాంటిది మనం దగ్గరలో కట్టాలన్నా, చేయాలన్నా కూడా ఎన్నో లక్షలు పెట్టాల్సుంటుంది. సో, ఇది ఆల్రెడీ ప్రకృతి ద్వారా నిర్మించబడి ఉంది.
సో ఉన్న వాటిని డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడ ఉన్నటువంటి తాతయ్య గారితో మాట్లాడి, తాతయ్య గారు ఇలా చేద్దాము, ఇలా పీసెస్ సపోర్ట్ అండ్ స్పిరిచువల్ టాబ్లెట్ సపోర్ట్ ఉంటుంది, దీన్ని ఇలా డెవలప్ చేద్దామంటే తాతయ్య గారు కూడా నాకు పూర్తిగా సపోర్ట్ అందించడంతో గత 3 years నుంచి ఎక్కువ ఇక్కడే నేను ఉంటూ, ఇక్కడ ఎటువంటి మందులు లేకుండా అన్ని రకాల కూరగాయలను, పండ్లను పండిస్తూ అన్ని కాలాలలో మనకు అవైలబుల్‌లో ఉండేలాగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు పండిస్తూ వాటి ద్వారానే భోజనం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం అందించడము, ఎవరైనా సాధన చేసుకోవడానికి వచ్చినటువంటి వారికి అవకాశం ఇవ్వడము. 3 days వర్క్షాప్స్, 1 days వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. అలా ప్రస్తుతానికి నేను నా యొక్క ధ్యాన సాధనలో భాగంగా అద్భుతంగా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవను చేస్తూ ఉన్నాను. సో మన కాన్సెప్ట్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. ఇది బ్రీఫ్గా నా యొక్క స్పిరిచువల్ పాత్ అండ్ జర్నీ అండి. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పత్రి సార్కు మరి డాక్టర్ జికే గారికి అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ ఉమామేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి కూడా. నేను కొన్ని స్లైడ్స్ పెడతానండి. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ పరీక్షా సమయము పరిష్కార మార్గం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది కాన్సెప్ట్. చిన్నప్పటి నుంచి మీకు ఉన్న తపనకి మీరు స్పిరిచువల్ డాక్టర్గా చక్కగా చేస్తున్నారు సార్. ఎస్ అండి. కనిపిస్తుందా అండి స్క్రీన్ షేర్? కనిపిస్తుంది సార్. యా, మేడం ఇది అడ్డంగా ఉందా నిలువుగా ఉందా అండి? కనిపిస్తుంది సార్. అంటే అడ్డంగానే మనకి చదవటానికి కంఫర్ట్గా ఉంది. ఓకే. పరీక్షా సమయం అంటే ఒక స్త్రీ గర్భం. యా, పరీక్షా సమయము పరిష్కార మార్గము అనేటువంటి కాన్సెప్ట్ అండి. చాలా అద్భుతంగా సార్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్షలు అనేటివి ఉంటాయండి. నిజంగా మనకు పరీక్షలు కావాలనుకుంటాం, కానీ మనం ఏంటంటే మనకు తెలియకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అసలు పరీక్ష అంటే ఏంటి, ఒకరికి బాధ, ఒకరికి కష్టము, ఒకరికి దుఃఖము, ప్రతిదీ పరీక్ష. ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా ప్రతి పరీక్ష అన్నట్టు. ఈరోజు మనము ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. సో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచిత భోజనము, వసతి, అన్ని స్పెషాలిటీస్ మనం కల్పించాలంటే ఎంతమంది వస్తారో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ప్రకృతి ఎలా ఉంటుందో తెలియదు. సో దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కూడా ఒక పరీక్ష. సో అలా మన యొక్క రోజువారీ జీవితంలో మనం భూమి మీద నుంచి వచ్చినప్పటి నుంచి మనం నేర్చుకుని వెళ్ళేంత వరకు ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒక పరీక్షను ఫేస్ చేస్తూనే ఉంటాం అన్నట్టు. సో మరి దాన్ని ఒక కష్టంలాగా కాకుండా, ఒక దుఃఖంలా కాకోకుండా, ఒక బాధలా కాకుండా హ్యాపీగా, ఎంజాయబుల్గా ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది కాన్సెప్ట్ అన్నట్టు. సో ఆ పరీక్షా సమయము పరిష్కార మార్గంలో భాగంగా జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. సో ఆ 10th క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ పాస్ అవ్వడం అన్నది ఒక పరీక్ష అన్నట్టు. 10th క్లాస్ ఫెయిల్ అవుతే సో అది లైఫ్ ఎలా ఉంటుంది? అదే 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, తన లైఫ్ ఎలా ఉంటుందన్నది మనం గమనించవచ్చు. అలాగే ఒక తల్లి ఒక బిడ్డకు గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇవ్వడం అన్నది ఒక పరీక్ష. నిజంగా ఆ బిడ్డకు జన్మనివ్వంగానే అయిపోదు, మరి ఆ పిల్లవాడిని ఒక ప్రయోజకుడిగా చేయడం అన్నది కూడా తల్లిదండ్రులకు ఒక పెద్ద పరీక్ష అన్నట్టు. ఎందుకు ఆ పిల్లవాడు ఎలా అయిపోతాడో తెలియదు. ఒకవాడు మంచివాడయ్యాడు అనుకోండి, తల్లిదండ్రులకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. వాడు ఒక రాంగ్ రూట్లో వెళ్ళాడు, వీడి తల్లిదండ్రులు ఎవరినని తల్లిదండ్రులు తిట్టేస్తారు.
సో అలా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చి ప్రయోజకుడు చేసేంత వరకు కూడా తల్లికి కూడా అది కూడా ఒక పరీక్ష. తర్వాత ఒక కొత్త వ్యాపారం లాంటిది. సో చదువుకున్నాడు, ఉద్యోగమో వ్యాపారం ఏదో చేయాలి. సో అలా ఒక కొత్త వ్యాపారాన్ని పెట్టాలి. ఆ వ్యాపారంలో ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ఇది కూడా ఒక పరీక్ష అన్నట్టు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల పరీక్షలను మనం ఎదుర్కొంటూ ఉంటాం అన్నట్టు. సో ఆ పరీక్షను మనం ఏమిటంటే చాలా కష్టంగా భావిస్తూ ఉంటాం అన్నట్టు. అందుకు మనం ఏమనుకుంటామంటే, నాకు కష్టాలు వద్దు భగవంతుడా, నాకు కష్టాలు వద్దు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇదే మనం చేస్తాం. ఈవెన్ ధ్యానాలకు వచ్చిన తర్వాత కూడా నాకు ఈ కష్టం రాకూడదు అనేసి అనుకుంటాం. మరి కష్టాలే రాకపోతే, మనం పరీక్షలనే ఎదుర్కోకపోతే మన యొక్క శక్తి సామర్థ్యం ఎలా తెలుస్తుంది? సో దానికే రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్తాడు అన్నట్టు, నీ యొక్క జీవితంలో నువ్వు ఎన్ని రకాల పరీక్షలనైతే ఎదుర్కొంటూ ఉంటావో వాటి వెనకాల నీకు అన్ని బహుమతులు ఉంటాయి అంటాడు ఆయన. అంటే చూడండి, పరీక్ష వెనకాల మనం అనుకుంటాం కానీ వాటి వెనకాల ఎన్నో బహుమతులు ఉన్నాయి. సో ఈరోజు మనం ధ్యానంలోకి అందరం వచ్చామంటే ఊరికి ఎవ్వరము రాలేదు. ఎవరికొకరు ఏదో ఒక చిన్న సమస్య, అది ఆర్థికపరమైనటువంటి సమస్యో, అనారోగ్యపరమైనటువంటి సమస్యో, సాంఘిక సమస్యో, లేకుంటే స్పిరిచువల్గా ఏదో ఒకటి అది ఉండడం వల్లే మనం ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం బహుమతిగా పొందడం అన్నది జరిగింది. అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడూ కూడా పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వెల్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్కు. ఎస్, ఐ ఆమ్ రెడీ, యు విల్ కమ్, ఐ కెన్ డూ అనేటువంటి విధంగా మనం వెల్ ప్రిపేర్ లాగా ఉండాలి. ఒక యోధుడులాగా ఉండాలి, ఒక ఆర్మీ పర్సన్ లాగా ఉండాలన్నట్టు. అలా కాకుండా ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే మనం ఏమీ చేయలేము. మనకు ఇంకా జంతువులకు, పక్షులకు ఏమీ తేడా లేదు. అవి భూమి మీదకి వచ్చే, మనం భూమి మీద జీవిస్తున్నాం అంతే. కాబట్టి మన యొక్క రోజువారీ జీవితంలో ఈ జన్మ ప్రణాళికలో భాగంగా మనము రకరకాల పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటాం. సో వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాటి వెనకాల ఉన్నటువంటి బహుమతులు ఎలా పొందాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుంటామండి. సో అందులో భాగంగా సో ఈ పరీక్ష అన్నది ఎవరిది ముందు మనం తెలుసుకోవాలి. ఈ పరీక్ష నాకొక్కడికేనా, నేను ఒక్కడినే ఫేస్ చేస్తున్నానా, లేకుంటే దీన్ని ఇంకా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా అన్నది మనం బాగా ఆలోచించాలి. సో అలా ఆలోచించి ఆ పరీక్ష యొక్క ప్రతిఫలాన్ని ఎవరెవరికి పంచాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి తెలుసుకొని దాన్ని చేయాలన్నట్టు. సో అందులో భాగంగా సహకారం తీసుకోవాలండి. సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇది తెలియకపోవడం ద్వారానే నేను ఒక్కడిని, ఇది నాదొక్కడిది అనేసి మనం కుమిలిపోతూ బాధపడుతూ అక్కడే మన జీవితాన్ని ఎండ్ అప్గా చేసుకుంటున్నాం. కానీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమస్య అనేది అది వ్యక్తిగతానికి సంబంధించిందా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించిందా అన్నది మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జరిగే ధ్యాన మహాయజ్ఞమేనండి. సో ఈ ధ్యాన మహాయజ్ఞం ఎవరిది? సో పత్రి గారు ఈ ధ్యానాన్ని తన వ్యక్తిగతం కోసమే తీసుకున్నాడా, మొత్తము సమాజం అందరికీ ఈ ధ్యానం యొక్క ఆనందాన్ని పంచాలి అని అనుకున్నాడు? సో పత్రి గారి యొక్క సంకల్పం చూడండి, ధ్యాన జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి, శాకార జగత్ అవ్వాలి అనేసి ఆయన అందరికీ పంచడం జరిగింది. అందరి చేత ధ్యానం గురించి, శాకాహారం అని చెప్పి, సో ఇలా లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం అందరూ కూడా ఒక చోట కలవాలి కనీసం ఒక్కసారైనా అనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని పెట్టడం జరిగింది. సో మరి అదే చెప్పాను ముందే. సో అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలంటే మనమందరం అదొక పెద్ద పరీక్ష. సో పిఎస్ఎస్ఎంలో అక్కడ ఉన్నటువంటి ట్రస్టీస్ ఒక్కరే చూసుకుంటారంటే కాదు కదా. సో మన వంతు సహాయం మనం చేయాలి. మనం డబ్బు రూపంలోనో, వాలంటరీ రూపంలో, ఇదంతా ఊరికి మనం డబ్బు అన్ని పెట్టాము, మరి అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఎప్పుడు మనమే వెళ్ళడం కాదు, కొత్త వాళ్ళని మనం అక్కడికి తీసుకెళ్ళాలి. మనం ఎన్నోసార్లు వాళ్ళకి చెప్తూ ఉంటాం, వాళ్ళు టేక్ టీజ్గా తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో అలా కొత్త వాళ్ళని మనం ధ్యానంలోకి తీసుకురావాలి, వాళ్ళకి శాకాహారులుగా మార్చాలి అంటే ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలకు కొత్త వారిని మనం పంపించాలండి. ఎప్పుడు మనం వెళ్ళడమే కాదు. సో అక్కడికి వెళ్తే
అక్కడ ఆ ఎనర్జీస్ వల్ల అంతమంది యోగుల వల్ల వాళ్ళకు కొన్ని రకాల అనుభవాలు కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఈజీగా శాఖాలుగా ధ్యానులుగా మారడం అన్నది జరుగుతుంది. అలా సమస్య అన్నది ఎవరెవరికి ఫలితం అందుతుందన్న దాన్ని బట్టి వారి యొక్క అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. సో అది ఆ వ్యక్తికి సంబంధించి వ్యక్తిగతానికి సంబంధించింది అయితే ఆ వ్యక్తి మాత్రమే అక్కడ ధ్యానం చేయాలి. అలా కాకుండా అది గ్రూప్ ఆఫ్ పీపుల్కు సంబంధించింది అయితే ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సామూహిక ధ్యానం చేయాలి. సో ఇక్కడ మీకు స్టైళ్లలో కనిపిస్తున్నాయి చూడండి. ఒక వ్యక్తి అలా పడుకొని ఉండడము, తర్వాత అలా కూర్చొని ఉండడం. అంటే ఆ వ్యక్తిగత కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఇండివిజువల్గానే చెయ్యాలి. సో ఆ వ్యక్తి కోసం వేరే వాళ్ళు చేస్తే అది అవ్వదు అన్నట్టు. అక్కడ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి మాత్రమే చదవాలి. మరి ఆ అబ్బాయి ఒక్కడే చదవాలా అంటే కాదు. సో అతనికి తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. అంటే ఆ ఎగ్జామ్ టైంలో తనకు మంచి పుస్తకాలు అందించడము, తనకి అర్థం కానివి తెలియచేయడం అన్నట్టు. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్. సో ఇప్పుడు ఆ అబ్బాయికి ఎవరు సపోర్ట్ చేస్తారు? తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. తల్లిదండ్రులకు చదువు లేదు, వాళ్ళకి ఏం తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్, ఆ క్లాస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి. ఒకడు మ్యాథ్స్ బాగా చదువుతాడు, ఓ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటారు అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు అరే నేను ఈ సబ్జెక్ట్లో బాగా చదువుతాను, బాగా చెప్తాను, నువ్వు ఇది బాగా చెప్తావు అనేసి అందరూ కలిసి ఒక టీమ్గా ఉండి దాని గురించి డిస్కషన్ చేశారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా నా పాటికి నేనే వెళ్తాను, నా పాటికి నేను చదువుకుంటానంటే అక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక గ్రూప్గా వెళ్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మన వాళ్ళు చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం అనేసి. అలా ఎప్పుడు కూడా మనము వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు సమాజ యొక్క అభివృద్ధిని కూడా లోక కళ్యాణంలో భాగంగా మనము సపోర్ట్ తీసుకోవాలి. సో ఈరోజు కరోనాను మనం జయించాము అంటే అది ఒక్కరి వల్ల కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయన్నట్టు. సో అలా పనులను అందరికీ పంచడం నేర్చుకోవాలి. సో అది నా వ్యక్తిగతాన్ని ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, ఫుల్ ప్రిపేర్గా నేను ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుతూ నేను ఈ టైంలో ఈ పని చేస్తాను, మీరు ఈ టైంలో ఈ పని చేయండి అనేసి నా కుటుంబ సభ్యులకో, స్నేహితులకో లేదా మా టీచర్స్కో చెప్పి ఎవరి ఒక సపోర్ట్ అయితే నేను తీసుకోవాలి. ఎవరి సపోర్ట్ తీసుకోకుండా నేనే వెళ్తానంటే అది కాదు. ఈవెన్ రాముడు చూడండి, రాముడు భూమిదికి ఒక ప్రణాళికతో వచ్చాడు. ఆయన కూడా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాడు. మరి ఆయన ఒక్కడే ఎదుర్కొన్నాడా? అడవులకు ఒక్కడే వెళ్ళాలి, కానీ తనతో పాటు వద్దన్న సీతాదేవి వచ్చింది, లక్ష్మణుడు వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమంతుడు, మొత్తం వానర సైన్యం అంతా కూడా సహాయం చేసింది. అంటే ఆయన ఏంటి, నేను దేవుణ్ణి నేను ఒక్కనే చేస్తాను అనలేదు కదా. ఎవరెవరి సహాయం అయితే తీసుకోవాల్సిందో ఆఖరికి ఒక ఉడత వచ్చి సహాయం చేస్తే కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంటే పనులన్నిటి కూడా అందరికీ పంచాలి. సో అందులో భాగంగానే మనము ఈ సంవత్సరం జరుపుకునేటువంటి ధ్యాన మహాయజ్ఞంలో కూడా మనందరం కూడా పాల్పంచుకోవాలి. ఎవరి శక్తి కొలది వాళ్ళు శారీరక రూపంలోనూ, మానసిక రూపంలోనూ, ధన రూపంలోనూ మనందరం కూడా ఖచ్చితంగా సహాయం అందించాలండి. మన ఒక్కరిమి సహాయం కాకుండా కొత్త వాళ్ళతో కూడా అట్లీస్ట్ ఒక్క రూపాయి అన్న వాళ్ళని దానం చేయమని అడగాలి. ఒకవేళ వాళ్ళు దానం చేయలేమంటే అయ్యా దానం చేయకపోయినా పర్లేదు, అక్కడ అన్నదానం జరుగుతుంది, ఒక్కసారి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి అక్కడ 1 నిమిషం పాటు ధ్యానం చేసినా కూడా వారి యొక్క ఆత్మ ఎంతో ఎంతో ఎదుగుతుంది అన్నట్టు. అలా పరీక్షా సమయం పరిష్కార మార్గంలో భాగంగా మొదటివన్నీ ఏంటంటే సామూహిక సహకారము, వ్యక్తిగత ధ్యానంతో పాటు పనులను అందరికీ పంచాలి, గ్రూప్ సపోర్ట్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలండి. సో అలా తీసుకోవడం ద్వారా ఎంతో మనం అప్పుడు పరీక్ష అన్నది మనకు సులభం అయిపోతుంది. ఈ సమస్య నాకు ఒక్కడిదే కాదు, ఈ సమస్యను తీర్చడానికి ఇంతమంది ఉన్నారు అని ఒక ధైర్యం వస్తుంది. సో అలా పరీక్షను ఒక మానవుడి మాత్రంలో కాకోకుండా ఒక ఆత్మపరంగా మనము చేయగలుగుతాం అన్నట్టు. సో ఇంతమంది ఉన్నారు, నాకెందుకు భయము అనేటువంటి ఒక గొప్ప ఆత్మవిశ్వాసము మనలో బిల్డ్ అవుతుంది అన్నట్టు. సో నేను ఉమామేశ్వర పిరమిడ్ దగ్గర మేము అదొక పెద్ద రాళ్ళ కొండ అండి. అలా ఒక పెద్ద రాళ్ళ కొండను మేము చేయాలనుకున్నప్పుడు చూడండి, అక్కడ తాతయ్య గారు, ఒక అమ్మగారు, ఆ వయసులో ఆయన ఇప్పటికీ స్టిల్ ఆయనకు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద రాళ్ళను కూడా ఆయన పగలగొడతాడు అన్నట్టు. సో అక్కడికి కావాల్సినటువంటి
కుర్చీలు లేకుండా అన్నట్టు ఒక చిన్న మెసేజ్ చేశాను, పలానా పిరమిడ్లో ఇలా క్లాసులు పెట్టాలనుకుంటున్నాము, దయచేసి సహాయం చేయండి అనేసి అంటే విత్ ఇన్ జస్ట్ నేను నైట్ మెసేజ్ చేశానండి, తెల్లారేపాటికి 20 కుర్చీలు కావాల్సినటువంటి మనీ అంతా అడ్జస్ట్ అయింది. అందులో ₹1 ఇచ్చినటువంటి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అక్కడ ఎంత ఇస్తున్నారు అనేది కాదండి, ఏ భావంతో ఇస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది ఒక ఇంపార్టెంట్ అన్నట్టు. సో అలా అందరి యొక్క సహకారం తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత సో సెకండ్ వన్ ఏంటంటే, మనకు పరీక్షలు అంటే చిన్నప్పుడు ఏంటి, భయం అన్నట్టు. ఫెయిల్ అవుతాము, ఓడిపోతాము, కింద పడిపోతాము, రకరకాల భయాలు అన్నట్టు. జబ్బులు వస్తే చనిపోతాము, ఇది చేయకపోతే ఇది అవుతాము అనేటువంటి రకరకాల భయాలతో మనము పెరగడం అన్నది జరిగింది. మనల్ని చంపేసేది ప్రతి ఒక్కరిని భయమేనండి. సమస్య వచ్చిందా భయపడిపోవాలండి, చావే పరిష్కారము అనేటువంటి విధంగా మనం నిరంతరం భయంతో పోరాడుతూ ఉంటాం అన్నట్టు. ఏది చేయాలన్నా బాగా చదివింటాము, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. ఈవెన్ నేను కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అండి. నిజంగా నేను 10th క్లాస్ మ్యాథ్స్ ఫెయిల్ అవుతానని అనుకున్నా. మ్యాథ్స్ అంటే అంత భయం అన్నట్టు. దానికి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయంలాగా నాకు అలా ఒక క్రియేటివిటీ చేశారన్నట్టు. బట్ నా యొక్క ధ్యానమో లేదా నేను చేసినటువంటి పూజలో నేను 10th క్లాస్లో మ్యాథ్స్ అన్నది ఫెయిల్ అవ్వకోకుండా నేను రావడం జరిగిందన్నట్టు. సో అలా రకరకాల భయాలు ఉంటాయి. సో ఆ భయాన్ని మనం పోరాడడం అన్నది ఆపేయాలి. భయంతో పోరాడడం అన్నది ఆపేయాలండి. నిర్భయంగా మనం జీవించాలి. మరి నిర్భయంగా జీవించాలంటే దానికి ధ్యానమే ఒక ఆయుధం అండి. సో మనం ధ్యానం చేస్తే తెలుసుకునేది ఏంటంటే, నేను శరీరం కాదు, నాకు మరణం లేదు, నేను దీన్ని జయించగలుగుతాను, దీన్ని నేను సాధించగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మనలో బిల్డ్ అవుతుంది. నేను దేహమును కాదు, నేను ఒక ఆత్మను, ఆత్మ చైతన్యాన్ని అని ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఈవెన్ మరణం వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎవరికి మరణం? ఈ శరీరానికి మాత్రమే మరణము. సో నేను శరీరం కాదు, ఈ శరీరాన్ని మారుస్తున్నాను, ఒక తొడుగులాగా, ఒక చిరిగిన చొక్కాలాగా దీన్ని నేను మారుస్తూ ఉన్నాను అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అలా కాకుండా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సత్యాన్ని తెలుసుకోకోకుండా, ఎంతో శక్తి ఉంటుంది, అద్భుతంగా నేను చదవగలను, ప్రజెంట్ చేయగలను, కానీ భయపడుతుంటే నేను శరీరము, ఈ క్లాసులో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ముందు నేను ఎలా ప్రజెంట్ చేయాలని నేను భయపడుతూ ఉంటే ఈ సబ్జెక్ట్ నేను చెప్పలేను అన్నట్టు. సో అలా అప్పుడు ఏం చేయాలి, ఉన్నదనుకోండి, చూడండి నిండు కుండలో నీరు పోసి దానికి ఒక చిన్న హోల్ పెడితే ఎలా ఉంటుందో చూడండి. తెల్లారేపాటికి ఆ కుండంతా ఖాళీ అయిపోతుంటుంది, మళ్ళీ నింపుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఆ కుండలో నీరు పోయడం అన్నా ఆపేయాలి, లేదా ఆ హోల్నన్నా ఫుల్ఫిల్ చేయాలి, ఏదో ఒకటి చేయాలన్నట్టు. కుండనన్నా మార్చాలి అంతే. ఇంకా నాకు మరణం వచ్చిందని తెలుసుకున్నాను, అప్పుడు ఏం చేయాలి, ఈ దేహాన్ని హ్యాపీగా వదిలేసేయాలి అంతే. ఇంకా ఈ దేహంలోనే ఉంటూ భయంతో ఉంటూ నేను చనిపోతానేమో అనేసి అనుకున్నాం అనుకోండి, మామూలుగా చనిపోయే కంటే కూడా భయంతో చనిపోయే వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు అన్నట్టు. మామూలుగా చనిపోతే ఒక్కరోజే, కానీ నిరంతరం భయంతో ఫియర్స్తో ఉంటే వాళ్ళు ఏం చేయలేరు అన్నట్టు. అలా ఆ భయంతో పోరాడడం అన్నది ఆపేయాలి. సో ఆపేయాలి అంటే దానికి బెస్ట్ ఏంటంటే అందరూ చెప్పేది ధ్యానమే శరణం. ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీరు స్ట్రెస్ను, అన్ని రకాల భయాలను, ఫియర్స్ను, సమస్యలను తగ్గించుకుంటారు. ప్రతి డాక్టర్ ఈరోజు చెప్తూ ఉన్నాడు అన్నట్టు. అందులో భాగంగా మనకు డిసెంబర్ 21నే యుఎన్ఓని, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషనే చెప్పింది. సో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు, ప్రపంచానికి ఒక శాంతి కావాలి అనేసి డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా, వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. సో ఇది రావడానికి ప్రతిసారి ఎంత విజువలైజేషన్ ఉంటే చూడండి, ఎంత గొప్ప ఆలోచన ఉంటే మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 21నే హైదరాబాద్లో ఆ ధ్యాన మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేసుకుంటాం చూడండి. అంటే అది ఒక పునాది అన్నట్టు. పత్రి గారు ఎప్పుడో దానికి నాంది పలికారు. ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశము లోక కళ్యాణంలో భాగంగా జరుగుతుంది. అందుకే మనం ఆ రోజున దానికి పునాది వేసుకున్నాం. ఎంత గొప్ప విజన్ అండి చూడండి. ఆ భయంతో పోరాడడం అనేది ఆపేసి ఏం చేయాలంటే, భయం వేస్తున్నప్పుడు మనము ధ్యానం చేయాలి. నాకు భయం వేస్తుందంటే నా పాటికి నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవాలండి.
ధ్యానంలో కూర్చుంటే నాకు సమ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా నేను ధ్యానం చేయకోకుండా ఏవేవో చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ నా ఎనర్జీని వేస్ట్ చేసుకున్నాను అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. సో ధ్యానం చేయడం ద్వారా నేను తెలుసుకునేది ఏంటి, నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నాలో అనంతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. సో సీతాదేవి కూడా రావణుడి యొక్క అశోకవనంలో ఉన్నప్పుడు అదే చేసింది సీతాదేవి. నేను ఒంటరిని, నేను స్త్రీని అనుకోలేదు. ఆవిడకు నిరంతరము ధ్యానం చేస్తూ ఉండింది ఆవిడ. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టింది ఆవిడ, రాముడు అగ్ని ప్రవేశం చేయడం ఈజీగా చేసేసింది. ఎందుకు, నేను శరీరం కాదు, ఈ అగ్ని ఈ శరీరాన్ని ఏమైనా చేయొచ్చునేమో, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ అగ్ని చేత దహించబడదు అనేటువంటి సత్యాన్ని ఆవిడ తెలుసుకుని రాముడు చెప్పంగానే అలా ఆవిడ దూకేసింది. అంతే, ఇంకా అగ్ని ప్రవేశం చేసింది చూడండి. సో అలా చేయడం బట్టి ఆవిడ ఈరోజు ప్రపంచానికి సీతాదేవికి ఆ పరీక్ష లేకపోతే, ఆ అగ్ని పరీక్ష లేకపోతే ఈరోజు మన సీతాదేవిని ఆరాధించే వాళ్ళమా కాదు కదా. సో ఈరోజు ఆరాధించగలుగుతున్నాం, పూజించగలుగుతున్నాము అంటే ఆవిడ ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్ష, ఆ అడవులకు వెళ్ళడం అనేటువంటి ఒక పెద్ద పరీక్షను ఆవిడ ఫేస్ చేశారు. ఆ అగ్ని పరీక్ష దూకడం అదే ఒక పెద్ద పరీక్ష. అలా మన యొక్క రోజువారీ జీవితంలో ఎన్నో పరీక్షలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో దానికి మనం సిద్ధంగా ఉండాలి. సో అలా సిద్ధంగా ఉండాలంటే మనం చేయవలసింది భయంతో పోరాడడం అన్నది ఆపేసి, భయం వేస్తున్నటువంటి ఆ నిమిషాలలో, ఆ రోజుల్లో, ఆ గంటలలో మనం ఏం చేయాలి, చక్కగా కూర్చొని ధ్యానం చేయాలి. సో ధ్యానం చేస్తూ మనం ఒక్కరమే కాకోకుండా, సో ఆ పరీక్ష ఏదైతే ఫేస్ చేస్తున్నో అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా టీచర్స్, లేదు మన ధ్యానులే ఉన్నారు. ఈరోజు చెప్తాను కదా, గుడివాడలో ఆ మేడం గారికి హెల్త్ ప్రాబ్లం ఉంటే సామూహిక ధ్యానం చేయడానికి గుడివాడ నుంచి మాస్టర్స్ వారానికి ఒక 3 సార్లు వచ్చేవాళ్ళు. కనీసం 3 సార్లు వచ్చి ఆవిడ చుట్టూ కూర్చొని దాదాపు 7-8 మంది లేడీస్ అందరూ కూడా వచ్చి ధ్యానం చేయడం జరిగింది, ఆవిడ హీల్ అవ్వాలి అనేసి. చాలా సామూహిక ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతాలు మనకు జరుగుతాయి. ఈరోజు మన ఊర్లోనే, మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. మరి ఎందుకు మనం కడతాలకు వెళ్ళి చేయాలి అంటే, ఆ సామూహిక ధ్యానం యొక్క శక్తి అన్నది అక్కడ పెట్టే మన యొక్క సంకల్పం, ఆ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం తొందరగా జరగాలి అంటే ఆ సామూహిక ధ్యానం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది ఎంతో ఖర్చుతో కూడినది, శ్రమతో కూడినది అయినప్పటికీ, ఆ పరీక్షను మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మన యొక్క అందరి యొక్క సహకారము అందులో ఉండాలి. తన రూపంలో, దాని రూపంలో, ఒక సంకల్ప రూపంలో అన్నది మనం పెట్టి చేస్తుంటే ఆ ధ్యాన మహాయజ్ఞం అన్నది చాలా అద్భుతంగా జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ యజ్ఞానికి మనం సంపూర్ణ సహాయ సహకారాన్ని అందిద్దాం. సో అలాంటి సమయంలో సో ధ్యానం ద్వారా మనకు ప్రతి ఒక్కరూ కొన్ని రకాల సహాయం అందిస్తారు. సో అది ఏ రూపంలో అందిస్తుంది అన్నది మనకు తెలియదు. సో కాబట్టి పరిష్కార మార్గంలో థర్డ్ వన్ ఏంటంటే కోయిన్సిడెంట్, అంటే సంఘటనలు అంటాం అన్నట్టు. మన యొక్క రోజువారీ జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో రకరకాల సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. సో ఆ సంఘటనలు మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ పరీక్షా సమయాన్ని ఎలా అతి సులభంగా ఒక మానవ మాతృడిలా కాకుండా ఒక దైవంలాగా, ఒక భగవంతుడిలాగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేసి ప్రకృతి మనకు ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి, వస్తు రూపంలో, అన్ని రూపంలో మనకు సహాయం అందిస్తుంటాడు. ఎందుకు, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు. అందుగలడందు ఇందుగలడందు సందేహము వలదు, ఎందెందు వెతికిన చక్రి అందెందు గలడు అనేసి. అంటే మనం పిలిచే హృదయం కావాలి, భగవంతుని చూచే కళ్ళు ఉండాలి, అంతే. అలా అన్నిటిలో మనకు భగవంతుడి యొక్క శక్తి, చైతన్యము ఉంది. ప్రతిదీ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి, కానీ మనం గమనించట్లేదు. భగవంతుని కేవలం గుడిలోని, రాతిలోనే చూస్తున్నాం. జంతువులలోని కానీ, పక్షులలో కానీ, అన్నిట్లో మనం చూడట్లేదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలు పెడతామో భగవంతుని మనం చూడగలుగుతాం. ఆ భగవంతుని చూడాలంటే ముందు మనం భగవంతుడని తెలుసుకోవాలి. నేను భగవంతుడిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అది ఎలా తెలుస్తుంది, ధ్యానం ద్వారానే మనం తెలుస్తుంది. మన యొక్క అంతర్ప్రయాణం చేయాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి.
మనలో ఉన్నటువంటి దైవ సామ్రాజ్యాన్ని ముందు మనం గుర్తించాలి. మనం గుర్తించినప్పుడే అన్నిట్లో ఉన్నటువంటి దైవాన్ని మనం ఈజీగా చూడగలుగుతాం. సో అలా మనం ఏదైతే పరీక్షను ఎదుర్కొంటున్నామో ఆ పరీక్షను ఎదుర్కొనేటప్పుడు ఇవన్నీ కూడా మనకు సంఘటనలుగా వస్తాయి. సో ఆ సంఘటన ఎలా ఉంటాయంటే మనం రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కళల రూపంలో ఉండొచ్చు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం ద్వారా వచ్చే అనుభవాలు ఉండొచ్చు, ఇలా వస్తు రూపంలో ఉండొచ్చు. ఇక్కడ చూడండి మీకు కొన్ని కనిపిస్తున్న స్లైడ్స్. ఒక కారు రూపంలో ఒక ఎక్స్పీరియన్స్ రావచ్చు, ఒక ట్రాఫిక్ సిగ్నల్ రూపంలో మీకు ఎక్స్పీరియన్స్ రావచ్చు. అలా ఏదో ఒక రూపంలో మనకు సందేశం అన్నది అందుతూ ఉంటుంది. నిజంగా నేను నిన్న ఒక సాడ్ ఆఫ్ మూమెంట్‌లో ఉన్నానండి. ఉదయం లేచినప్పటి నుంచి దాదాపు ఒక 11 గంటల వరకు ఎందుకో ఒక తెలియనటువంటి వెలితి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనేటువంటి ఒక పూర్తిగా లో ఎనర్జీ ఆఫ్ స్టేజ్‌లోకి నేనెళ్ళాను నిజంగా చెప్పాలంటే. సో అలా దాని గురించి ఆలోచిస్తూ ఏంటి నా లైఫ్? నేను ఎవరు? నేనెవరు? అనేటువంటి ఒక క్వెషన్ మీద అలా ఉన్నాను. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలనేసి. సో ఆఫ్టర్ అలా 11 వరకు నేను ఆ మూమెంట్‌లోనే ఉన్నాను. తర్వాత నేను వాట్సాప్ ఆన్ చేశానండి. వాట్సాప్ ఆన్ చేయంగానే అందులో రమణ మహర్షి గారి ఫస్ట్ మెసేజ్ వచ్చేసింది. ఎవరో ఒక భక్తుడు అడిగాడంట, నేను అని తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆ నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏం చేయమంటారు భగవాన్ అని అడిగితే, ఈ నేను అనేటువంటిది క్వెషన్ ఎవరైతే చేశారో అతడే నేను. వాడిని పట్టుకో చాలన్నాడు. అంటే ఎంత సులభమని చూడండి. ఈ నేను అనేది కూడా ఎవరో అంటే ఎవరు ఇంకొకరు ఉన్నారు కదా! అంటే లోపల ఉంది. ఒక శక్తి అనేది ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. ఒక శక్తి అనేది ఉంది. అలా ఇంకొక మెసేజ్ చూశాను. సో ఏదైనా మనం తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఓర్పు, సహనం అన్నది ఉండాలి. ఓర్పు, సహనం ఉంటే అందవలసినవి మనకు అన్నీ అందుతాయి. ఓర్పు, సహనం లేకుండానే ఆ పాఠాలే నేర్చుకోకుండా మనం ఏది సాధించలేము. అదే సీతాదేవి చెప్పాను. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నాడు. మరి రాముడు దేవుడిగా ఎదగడానికి అంత సమయం పట్టింది. అంటే ప్రతిదానికి కూడా ఓర్పు, సహనంతో చేయాలి. సో ఆ ఓర్పు, సహనమే ధ్యానం అన్నట్టు. నేను ఇప్పుడు ధ్యానం వచ్చిన వెంటనే నాకున్నటువంటి జబ్బులు తగ్గిపోవాలి, నేను అదవ్వాలి, ఇదవ్వాలి అంటే కుదరదు. ధ్యానం చేస్తున్నా కూడా కొన్ని రకాల పరీక్షలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. యాక్సెప్ట్ చేయాలి. అది ఎందుకొచ్చింది? దేనికోసం వచ్చిందన్నది మనం తెలుసుకోవాలి. సో అలా అన్నిట్లో భగవంతుడు ఉన్నాడన్నప్పుడు ప్రతి దాని నుంచి మనకు సైకిల్ కనపడిందనుకోండి. సైకిల్ అంటే కష్టపడడం. సో పూర్వము మనం నడక మొదలుపెట్టాము. నడవడం కష్టమైపోయింది. ఏం తెచ్చుకున్నాం? సైకిల్ తెచ్చుకున్నాం. సైకిల్ తొక్కడం కష్టమైపోయింది. మోటార్ సైకిల్ తెచ్చుకున్నాం. కారు తెచ్చుకున్నాం. యంత్రాలు తెచ్చుకున్నాం. సో ఈరోజు అన్నీ కూడా యంత్రాలతో పనిచేస్తున్నాం. సో ఈ యంత్రాన్ని మాత్రం వాడట్లేదు. ఈ దేహం అనేటువంటి యంత్రాన్ని ఏ మాత్రం ఉపయోగించట్లేదు. అన్నీ యంత్రాలతో, మిషన్‌లతోని. సో ఈ యంత్రాన్ని వాడకపోవడం వల్ల ఏమైపోయింది? ఈ యంత్రంలో ఉన్నటువంటి ఎముకలో ఏవోటి డ్యామేజ్ అయిపోయి, స్ట్రక్ అయిపోయి కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు ఏం తీసుకెళ్తున్నాం? ఒక యంత్రానికి ప్రాబ్లమ్ వస్తే ఏ మెకానిక్ దగ్గరికో తీసుకెళ్ళిపోతాం. అప్పుడు వాడు అందులో మీరు ఈ ఫ్యూయల్ వాడలేదు, ఇంత లోడేశారు, ఈ నట్టు అవి చేసి, ఇవి చేసేసి ఏదో బిల్లేసి పంపిస్తాడు. అలాగే ఈ శరీరం అనేటువంటి యంత్రాన్ని కూడా మనం వాడకుండా అన్ని రకాల యంత్రాలను ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఈ యంత్రం కూడా పనిచేయడంతో డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఇలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు. సో అప్పుడు ఏం చెప్తున్నాడు డాక్టరు? అయ్యా ఈ రోజు నుంచి మీరు నడవడము చెయ్యండి. యంత్రాలను వాడొద్దండి. లిఫ్ట్ వాడొద్దండి. రోజు వాకింగ్ ఇస్ ద బెటర్ ఫర్ యువర్ హెల్త్ అంటున్నాడు. అంటే చూడండి. అంటే నడవడం అన్నది చాలా మంచిది. సో దానికంటే సైకిల్ తొక్కితే ఇంకా చాలా మంచిది. అలా సైకిల్ అంటే ఏంటి? కష్టపడడం నేర్చుకోవాలి. సైకిల్ మనకు పదే పదే అనుభవంగా వచ్చిందనుకోండి. సో కష్టపడడం నేర్చుకోవాలి. అలా ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి ఇలా వస్తు సముదాయం నుంచి మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇవన్నీ మనకు పాఠాలు నేర్పించే భగవంతుడే. ఎందుకు అందులో కూడా చైతన్యం ఉంది. ఈవెన్ చెట్టు కూడా ఉంది. సో చెట్టు నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఇచ్చే గొప్ప గుణం. సో చెట్టు అలా ఎదుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో అత్యధికంగా జీవించేది ఏంటంటే చెట్టు. సో చెట్టు ఏంటి? పంచే గుణం. దానికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు.
అసలు మనము పచ్చగా 10 కాలాల పాటు ఉండాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అది. కొన్ని చెట్లు పూలనిస్తాయి, కొన్ని చెట్లు కాయలనిస్తాయి, కొన్ని చెట్లు ఓన్లీ చెక్కను మాత్రమే వేస్తాయి. అలా మన దగ్గర ఏదైతే ఉందో అది ఇవ్వడం నేర్చుకుందాము. నేను ఈ ధ్యాన యజ్ఞానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా? ఇన్ని లక్షల రూపాయలు దానం చేయాలా? అనేసి అనుకుంటుంటాం. అక్కడ ఎంత ఇచ్చామన్నది కాదు. ఆ స్పందించే హృదయం అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక యజ్ఞంలో ఒక్క రూపాయి ఇచ్చినా చాలు. ఏ భావంతో ఇస్తున్నావన్నది ఇంపార్టెంట్. ఎంత ఇచ్చామన్నది కాదు. భావన. అసల కృష్ణుడు కనిపించాడంటే చూడండి, ఇంకా మహా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో నేను నిన్న క్వెషన్ వేసుకున్నాను. ఏంటి నేను గురించి ఎలా తెలుసుకోవాలంటే నాకు ఇమ్మీడియేట్‌గా రమణ మహర్షి గారి యొక్క మెసేజ్ రావడం జరిగింది. అంటే రమణ మహర్షి గారు ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత, పూర్తి ఆత్మస్థితిలో ఉండడము. మరి ఆయన ధ్యానం చేశాడు. మరి ఆయనకు సమస్యలు రాలేదంటే వచ్చాయి. కానీ ఆయన తెలుసుకున్నాడు. నేను దేహం కాదు. నేను ఆత్మస్వరూపాన్ని. ఈ దేహానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలుసుకున్నాడు. సో తెలుసుకొని మీరు కూడా ఇలా జీవించండి అనేది ఆయన ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అంతే తప్ప ధ్యానం చేస్తే సమస్యలు రాకూడదు, పూజలు చేస్తే రాకూడదు అన్నది కాదు. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనము ఈ పరీక్షా మార్గంలో ముందుకెళ్ళడం కోసం. అలా మన యొక్క జీవితంలో జరిగే ప్రతి సంఘటనను మనం గుర్తించాలి. సో అలా గుర్తించి నెవర్ గివ్ అప్, పట్టు విడవకుండా మన ప్రయత్నం చేయాలి. మనం ఏదైతే పరీక్షను అనుకుంటున్నామో దానికి సంబంధించి పట్టు విడవకుండా ఆఖరి క్షణం వరకు మన ప్రయత్నాన్ని వదలనేకూడదు. పట్టు పట్టగా రాదు, పట్టు విడవగా రాదు. పట్టునేని బిగయ్య పట్టు వలయను. పట్టు పట్టుట కంటే పడి చచ్చుట మేలయ్య అంటాడు కదా. అసలు మనం అనుకున్న దాన్ని సాధించే వరకు ఉండాలి. సో అది ఎలా ఉండాలి అంటే ఆ ఫలితాన్ని మనం కళ్ళతో చూసేంత వరకు మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. 10th క్లాస్ చదివి ఎగ్జామ్స్ రాయంగానే అయిపోదు అక్కడికి. ఇంకా రిజల్ట్ రావాలి, వాడు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి. అప్పటి వరకు తన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే చదువుతూ ఉండడము, ధ్యానం చేస్తూ ఉండడము, పాజిటివ్గా ఆలోచించడం. ఎస్ నేను ఫస్ట్ క్లాస్ వస్తాను, నేను స్టేట్ ఫస్ట్ వస్తాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాను అనేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి. అయిపోయింది, నేను ఎగ్జామ్స్ రాసేసాను, ఇంకా రిజల్ట్ ఏమొచ్చినా కూడా నాకు సంబంధం లేదనేటువంటి విధంగా అక్కడ ఉన్నాడు అనుకోండి, అయిపోతుంది వాడి యొక్క లైఫ్. అలా కాకుండా ఆఖరి క్షణం వరకు నెక్స్ట్ స్టెప్ వేసేంత వరకు మనం దానికోసము ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ రాస్తేనే అయిపోదు కదా. ఏ రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ అనో, ఇంకోటో, ట్రిపుల్ ఐటీనో. సో వాటికి ప్రిపేర్ అవుతూనే ఉండాలన్న. ఇంకో స్టెప్ ఈ పరీక్ష అయిపోగానే ఇంకో పరీక్ష ఉంటుంది కదా. సో ఆ పరీక్షను ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. సో అందులో భాగంగా డీడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే 4 మనం పెద్దవాళ్ళు చెప్తారు, త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస, వాచ, కర్మన మనం చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ముందు మనం ఏం చేయాలనుకుంటున్నది మన మనసులో మనం ఊహించాలి, మానసికంగా తెలుసుకోవాలి. మనకి ఏం కావాలి, ఈ పరీక్ష అన్నది నాకు సంబంధించిందేనా అని మనం తెలుసుకోవాలి. ఈరోజు 10th క్లాస్ పిల్లలు ఎందుకు అలా భయపడిపోతున్నారు అంటే తల్లిదండ్రులు, టీచర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఒక భయాన్ని నాటారండి. నువ్వు ఫెయిల్ అయిపోతే నీ జీవితం ఇంతే. కష్టపడి కష్టపడాలి ఇదే చెప్పారు. ఆడుతూ పాడుతూ చదవాలి అని ఇష్టంగా చదవాలని ఎవరు చెప్పలేదు. చదువుకుంటే నీ జీవితం ఇలా ఉంటుందని ఎవ్వరు చెప్పలేదు. ఊరిక కష్టపడి ఇదే నేర్పించారు. అందువల్ల ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి మనం భయపడిపోతూ ఈజీగా రాంగ్ వేలో ఫలితాలను రావాలని కోరుకుంటున్నాం అన్నట్టు. సో ముందు అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడో తెలుసుకోవాలి. 10th క్లాస్ పాస్ అవుతాడు, ఏం చేయాలి? ఇంటరా, డిగ్రీనా, ఏం చేయాలి? డాక్టర్ ఏం చేయాలి? వాడు వ్యవసాయం చేయాలో ఏం తెలియదు. ఎలా తెలుస్తుందంటే తాను కనెక్టివిటీ అవ్వట్లేకపోతున్నాడు. ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటున్నారు అన్నట్టు ఈరోజు. సో ఎవరో మార్కు తక్కువ వచ్చే ఫెయిల్యూర్ అయ్యారు, వాడికి ఏదో జరిగింది, నేను కూడా ఫెయిల్ అయితే చచ్చిపోవాలి అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్లో అయిపోయారు. అలా ప్రతిదీ కూడా పరీక్షలో ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళని పరీక్షలో ఫెయిల్యూర్ అవ్వకూడదు, ఫెయిల్యూర్ అనేది రాకూడదు. ఫెయిల్యూర్ రాకపోతే మనము ఏం నేర్చుకుంటామండి? సో ఫెయిల్యూర్ను కూడా మనం సక్సెస్గా తీసుకోవాలి. గొప్ప వాళ్ళందరూ
అదే అయ్యారు. ఎవ్వరు ఒకేసారి ఒకే ప్రయత్నంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఏంటి, ముందు తన గురించి తాను తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేయాలి? సో, అనుకున్నది అప్పుడు కూర్చొని తెలుసుకుంటే తెలుస్తుంది. నేను ఎందుకొచ్చాను ఈ భూమి మీదకి? రాముడు అదే వచ్చాడు. సో, రాముడు ఎందుకొచ్చాడంటే రావణుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి వచ్చాడంట ఆయన. సో, అందుకే తండ్రి చెప్పంగానే హ్యాపీగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకేం ఆలోచించలేదు అక్కడ ఇంకా. ముందు మనం ఎందుకొచ్చామో తెలుసుకోవాలి. ఏ కార్యం చేయడానికి వచ్చామో తెలుసుకోవాలి. అంటే ఏంటి? ముందు మనం ధ్యానం చేయాలి. వాట్ ఈస్ మై లైఫ్ ఆఫ్ పర్పస్? నా జీవిత ధ్యేయం ఏంటి? పత్రి గారు కూడా ధ్యానం తెలియనంత వరకు ఆయన కూడా ఒక ఉద్యోగంలో ఉన్నాడు. ధ్యానం తెలిసిన తర్వాత తన లైఫ్ ఆఫ్ పర్పస్ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు పత్రి సారు? యెస్, నేను లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగం చేయడం కాదు అని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఉద్యోగాన్ని మానేసి ఆయన పూర్తిగా దీనికే అయిపోయాడు. సో, అలా ఒక్కొక్కరికి ఇలా అందరికి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. సో, అలా ఈరోజు అంత అద్భుతమైనటువంటి సామ్రాజ్యం ఏర్పడింది. సో, మనలో ఏదైతే ఉందో, మనం ఏదైతే కష్టం అనుకుంటున్నామో, దాన్ని ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పాలండి. అయ్యా, నేను ఈ సమస్యతో ఉన్నాను. నాకు సహాయం అందించండి. నాకు ఈ అనారోగ్య సమస్య ఉంది. నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. ఏం చేయాలి? మీ యొక్క సహాయం నాకు అందించండి అనేసి ముందు మన యొక్క వాక్యాల రూపంలో తెలియచేయాలి. సో, దానికి అసలు స్పష్టంగా రాసుకోవాలి. ఏం కావాలి? ఈ పరీక్ష నువ్వు ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక క్లారిటీగా ఉండాలి. ఈ యూనివర్స్‌కు మనకు ఒక అగ్రీమెంట్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక అప్పు ఇచ్చామనుకోండి, మనం చూస్తూ ఉంటాం. అప్పు ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకు ఒక మన ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటుంటాం. అక్కడ ఏంటి? పలాని వ్యక్తి పలాని రోజున నా నుంచి ఇంత తీసుకున్నాడు అనేటువంటి ఒక అగ్రీమెంట్ ఉంటుంది. సో, అలా యూనివర్స్‌తో మనం ఒక ఒప్పందం మనకేం కావాలి? ఎలాంటి జాబ్ కావాలి? ఎలాంటి ఉద్యోగం కావాలి? ఎలా వ్యాపారం జరగాలి? సో, ఈరోజు ఈ ధ్యాన యజ్ఞానికి నేను ఎంత నా ద్వారా అన్నదానానికి సహాయం అందాలి అనేది ఒక స్పష్టంగా క్లియర్‌గా రాసుకోవాలండి. దాన్ని ఏమంటామంటే అఫర్మేషన్ అంటామన్నట్టు. సో, దీనంతటిని కలిపి విజన్ బోర్డ్ అంటామండి. ఒక బోర్డు రూపంలో, ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకొని ఏం అవ్వాలనుకుంటున్నానో దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ రూపంలోను, వాక్యాల రూపంలోను మన కళ్ళకు కదనపడేలాగా మన యొక్క గదిలో కానీ, మన ఇంట్లో కానీ అతికించుకోవాలన్నట్టు. సో, మనం ఏదైతే పరీక్షను ఎదుర్కొంటున్నామో దాని గురించి అందరికి తెలియచేయాలి. అది అందరికీ కాదండి. ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే దానికి సహాయం చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి. అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి. సో, ఒక అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికెళ్లి చెప్తే ఆయన క్లియర్ చేస్తాడు. అలా లాయర్ దగ్గరికెళ్తే ఆయనేం చేస్తాడు? ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్తే ఏం చేస్తాడాయన? అంటే ఏది ఎవరికి చెప్పాలో వాళ్ళకు మాత్రమే చెప్పాలి తప్ప, కనపడ్డ ప్రతి ఒక్కరికి ఇది నా సమస్య, ఇది నా సమస్య అని చెప్పుకుంటూ పోతే మన శక్తి అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో, అర్హత ఉన్నటువంటి వాళ్ళకే చెప్పాలి. సో, ఎవరికంటే ధ్యానం చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గ రెమెడీ అన్నది అందించడం అన్నది జరుగుతుంది. సో, అంతే తప్ప ఊరికి అందరికి కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోతే దాన్ని వాళ్ళు క్లియర్ చేయలేరు. అర్హత ఉన్నటువంటి వ్యక్తికే మనం దాన్ని తెలియచేయాలి. అలా వాక్యాల రూపంలో అఫర్మేషన్స్ రాయాలి. చేత్తో రాయాలి. నోటితో ఉచ్చరించాలి. మనసులో సంకల్పించాలి. లాస్ట్ ఫైనల్‌కి ఏం చేయాలి? చేతల ద్వారా దాన్ని ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం కావాలి. ఉద్యోగం అప్లై చేశాను. వచ్చినప్పుడు ద బెస్ట్ పెర్ఫార్మన్స్ చేయాలి. లేదా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఎళ్లి ప్రపోజ్ చేయాలి. అమ్మాయిని చూడంగానే ఊహించుకుంటే అవ్వదన్నట్టు. నోటితో వెళ్లి ఆ అమ్మాయి దగ్గరికెళ్లి ఒక ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయి యెస్ ఆర్ నో ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయాలంతే. ఊరికే నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటూ ఏం చేయకోకుండా ఉన్నామనుకోండి ఫెయిల్యూర్ అయిపోతాం. సో, అది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే. అంతే, నేను చెప్పంగానే అమ్మాయి నన్నే ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఏం లేదు. సో, రిజెక్ట్ చేయడం అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. సో, ప్రతీది కూడా మనం అనుభవాన్ని పొందడానికి మాత్రమే వచ్చామే తప్ప, అదే కావాలి అనేటువంటి విధంగా మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. ఒక అమ్మాయి కనిపింగానే ఆ అమ్మాయికెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం, ఆ అమ్మాయి ఒప్పుకోలేకపోతే చంపేయడం. అంటే తెలీదన్నట్టు. ప్రేమ ఇచ్చే దాంట్లో ఎంతో గొప్పతనం ఉందో. ఆ అమ్మాయి నేను ప్రేమనిస్తున్నాను అంటున్నాడు అబ్బాయి. అంటే వాడి దగ్గర అనంతంగా ఉంది. వాడు ఇస్తున్నాడు. కానీ, ఆ ఇచ్చినటువంటి ప్రేమను తీసుకునేటువంటి అర్హత ఆ అమ్మాయికి లేదు. సో, అందువల్ల ఏంటి అంటే, "నాకొద్దు బాబు" అంటుందావిడ. సో, నాకొద్దు అన్నప్పుడు ఏంటి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఎందుకు ప్రేమించే శక్తి వీడి దగ్గర ఉంది.
ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసేటువంటి టాలెంట్ వాడి దగ్గర ఉంది. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఎవరు మాత్రం ఒప్పుకోరు వాడి ప్రేమను. కానీ అది తెలియకపోవడంతో కేవలము శరీరపరంగా అట్రాక్షన్ అయిపోయి ఆ అమ్మాయి నాకు దక్కనటువంటి అమ్మాయి ఇంకొకరెవ్వరికి దక్కకూడదు అనేటువంటి విధంగా ఆ అమ్మాయి యొక్క లైఫ్‌ని స్పాయిల్ చేస్తూ, ఆ ప్రేమ దక్కలేదని వీడి యొక్క శరీరాన్ని, వీడి యొక్క లైఫ్‌ని అంతా కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. అంటే ఏంటి? ఇక్కడ శరీరపరంగా చూడుకోకుండా లోపల ఉన్నటువంటి ఆత్మపరంగా చూడాలి. సో, ఆ అమ్మాయిని ఆత్మపరంగా ఆ ఆత్మ దేనికోసం వచ్చింది అన్నది తెలుసుకొని, ఈ కాన్సెప్ట్‌ని అప్లై చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, లాస్ట్ వన్ ఏంటి అంటే ధ్యానం చేయడము ఐదవది. ధ్యానం చేసి ధ్యానం యొక్క అనుభవాలను ఇప్పుడు ఆ అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయితో నేను మ్యారేజ్ చేసుకుంటే, లవ్ చేస్తే నా జీవితం ఎలా ఉంటుందనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నన్ను వద్దన్నది అంటే, దానికి నా గత జన్మలకి ఏమైనా సంబంధం ఉందా? కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి అసలు తెలియకపోవడం. భార్యాభర్తల గొడవలు, అత్తాకోడళ్ళ గొడవలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఎందుకు జరుగుతుంది అలా తెలుసుకోకపోవడము. అంటే గత జన్మలో వాళ్ళని వీళ్ళు బాధ పెట్టుండొచ్చు. వీళ్ళు వాళ్ళను బాధ పెట్టుండొచ్చు. కార్యకారణ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి. సో, ధ్యానం చేసి ఇది ఈ పరీక్ష నాకెందుకొచ్చింది? ఈ పరీక్ష నేను ఎలా ఎదుర్కోవాలి? ఇది నాకు కరెక్టేనా? ఇప్పుడు నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఈ వ్యాపారం నాకు కరెక్టేనా? నేను ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఎగ్జామ్ నాకు నా లైఫ్ ఆఫ్ పర్పస్‌కి సంబంధించిందేనా? ఇప్పుడు చాలామంది రకరకాలుగా చదువుకుంటున్నారు. కానీ అర్హతకు తగ్గ ఉద్యోగానికి వెళ్ళట్లేదన్నట్టు. అంటే తను వెళ్ళింది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టు. ఏం చేయాలో తెలియట్లేదు చాలా మందికి. కన్‌ఫ్యూజన్ అన్నట్టు. వాడు అది చేశాడు, వీడది చేశాడనేసి అలా కంపారిజన్ చేసుకుంటూ చాలామంది స్ట్రగుల్ అయిపోతున్నారు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. దానికే లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. జీవిత ధ్యేయం ఎందుకొచ్చామో తెలుసుకోవాలి. సో, దానికి ధ్యానమే శరణం. ధ్యానం చేయడం ద్వారా మనం ఎందుకొచ్చాము? ఏంటి? మనం ఏం చేయాలని అన్ని రకాల అనుభవాలను మనం కేవలం ధ్యానం ద్వారా మనం గమనించగలుగుతాము. అలా బుద్ధుడు తన యొక్క జీవిత ధ్యేయాన్ని తెలుసుకున్నాడు. పత్రికారు తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరు ఎంతో మంది తెలుసుకున్నారు. సో, ఇవన్నీ 5 స్టెప్‌లో భాగంగా లాస్ట్‌ది పాయింట్ 1 ఫార్ములా అని ఒకటి ఉంటుందండి. ఈ పాయింట్ 1 ఫార్ములాని ఖచ్చితంగా మనం అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఒక మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ చూస్తే ఎంత పెద్ద సమస్యకైనా ఒక చిన్న ఫార్ములానే ఉంటుంది. ఆ చిన్న ఫార్ములా అప్లై చేయంగానే ఆ ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా సాల్వ్ అయిపోతుంది. ఆ ఫార్ములా ఏంటో మనం తెలుసుకోవాలి. సో, ఇక్కడ మన పరీక్షా సమయం పరిష్కార మార్గంలో ఆ ఫార్ములా ఏంటి అంటే, ఆ పాయింట్ 1 ఫార్ములా ఏంటంటే, మనము కేవలము శాకాహారం మాత్రమే తీసుకోవాలి. నువ్వు ధ్యానం చేస్తావా చేయకపోతా తర్వాత విషయం. ఆహారం మాత్రము కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా బలం వస్తుంది, ఇంకోటి వస్తుంది, మాంసం నిర్ణయిస్తామనుకోండి ఈరోజు అదే జరుగుతుంది. మాంసమే పాపాహారము. ఆహారం వల్లే ఆలోచనలు. ఆలోచన వల్లే వ్యవహారము. వ్యవహారం వల్లే కర్మలొస్తాయంటాడు. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అయ్యా నీకెందుకు ఈ దుఃఖం వచ్చిందంటే, నీ కర్మ అలా ఉంది. ఆ కర్మని ఎందుకు అలా చేశావంటే, ఆ విహారానికి ఎళ్ళాను. ఆ విహారానికి నువ్వెందుకెళ్ళావంటే, అలాంటి ఆహారం తీసుకోవడం కోసం. ఒక గుడికెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఎళ్తాం. ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాం. పొద్దున చక్కగా గుడికెళ్తాం. ఎలా వెళ్తాం? అదే సాయంత్రం వాడిని పుట్టినరోజు అనంగానే మందు, మాంసం పార్టీ ఉండాలి. అప్పుడు ఎలాంటి ప్రదేశానికెళ్తాము? ఆ ప్రదేశంలో ఎలా జరుగుతుందో చూడండి. అంటే ఇంత కర్మ జరగడానికి కారణం ఏంటంటే ఆహారము. సో, మొట్టమొదట మార్చాల్సింది ఏంటంటే ఆహారాన్ని మార్చాలండి. ఆహారాన్ని మారిస్తే మన యొక్క జీవితం అన్నది అద్భుతంగా ఉంటుంది. సో, ఆహారం ఎలా అంటే ఆకలేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కడుపుకు సగం వరకే తీసుకోవాలండి. అంతే తప్ప శాకాహారమే అనేసి కడుపు నిండా తీసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది? నిద్ర వచ్చేస్తుంది. ధ్యానం కుదరదు కదా! సో, కాబట్టి ఆకలేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కడుపుకు సగం వరకు మాత్రమే మనం తీసుకోవాలి. సో, అలా తీసుకుంటూ మన శక్తిని వృధా చేసే మార్గాలు ఏవైతే ఉన్నాయో
ఆ మార్గాలను మనం తగ్గించాలి. ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నా నాకు, సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉండాలి తప్ప నేను ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, క్రికెట్ మీద, ఇంకో దాని మీద పెడితే నేను ఎలా దీన్ని చదవగలుగుతాను? సో కాబట్టి ఏంటి, నా ఎనర్జీ ఎక్కడెక్కడైతే లీకేజ్ అవుతుందో, నా సంకల్ప రూపంలో కానీ, నా డబ్బు రూపంలో కానీ, నా యొక్క సమయం రూపంలో కానీ, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఆ రూపంలో నా ఎనర్జీ ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ మార్గాలన్నిటినీ అరికట్టాలి. సో భయం వేస్తుంది, ఎవరికి నా సమస్యను చెప్పుకోలేనప్పుడు ఏం చేయాలంటే మౌనం పాటించాలి, అంతే. మౌనంగా కూర్చోవాలి. సో మన యొక్క శక్తి వృధాయ మార్గాలు రెండే అండి, ఒకటి కళ్ళు, ఒకటి నోరు. ఈ రెండింటిని కట్టేయాలి. అదే పత్రిసారి అదే చెప్పాడు, నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. సో మన శక్తి ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ శక్తి ఏ రూపంలో అంటే భయం రూపంలోనే. సో భయాన్ని తగ్గించాలంటే అని చక్కగా మౌనం పాటించి కళ్ళు రెండు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేస్తే ధ్యానంలో మన రకాల అనుభవాలను పొందుతాము. ఎంతోమంది మాస్టర్స్ మనకు సహాయం చేస్తారు, ఎన్నో రకాల మెసేజ్లు వస్తాయి. అదే నేను చెప్పాను, నేను ఒక సాడ్ మూమెంట్లోనే ఉన్నా నిజంగా చెప్పాలంటే. మరి నేను క్లాసులు చెప్తున్నా, నేను అన్ని చేస్తున్నాను, మరి సాడ్ రాదంటే సమ్టైమ్స్ రావచ్చు. ఎందుకు? మన అనుభవాన్ని పొందడానికి. సో నాకు ఆ సాడ్నెస్ రావడంలోనే నేను ఎలా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలని అనుకుంటున్నప్పుడు కొన్ని మెసేజ్ నేను వాట్సాప్ రూపంలో తీసుకోగలిగాను. వేరే పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకంలో నాకు మంచి నా ప్రాబ్లంకి రిలేటెడ్ అయినటువంటి ఆన్సర్ రావడం దొరికింది. యూట్యూబ్లో నేను వీడియోస్ చూస్తూ ఉంటే ఒక మంచి మెసేజ్ అందుకున్నాను అన్నట్టు. సో కాబట్టి మనము ఎలాంటి పరీక్షనైనా ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా అద్భుతంగా తీసుకుంటాం. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఎదగడానికి మాత్రమే వచ్చిందండి పరీక్ష, అంతే తప్ప మనం ఏమీ చేయలేనటువంటి విధంగా ఉండడం కోసం కాదు. మనల్ని బంగారంగా మార్చడానికి, ఒక వజ్రంలాగా. వజ్రాన్ని ఎప్పుడు ఏం చేయాలి? సానపడుతూనే ఉండాలి. సాన పెట్టేసాం, బీరువాలో పెట్టేసాము, అయిపోయింది అనుకోదు కదా. మళ్ళీ ఎప్పుడన్నా తీస్తే దాని మీద కొద్దిగా డస్ట్ ఉంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సాన పడుతూ ఉండాలి, షైన్ చేస్తూనే ఉండాలి. అలా మనం ఎంత ధ్యానం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా మనకు కూడా సమస్యలు వస్తున్నాయి అంటే ఇంకా మనం బాగా ఎదగడానికి, మనం ఇంకా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళడం కోసమని భావించి ప్రతి పరీక్షను వెల్కమ్ చేయాలి తప్ప పరీక్షల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం ఆర్మీ మ్యాన్, మనం ఒక గొప్ప ఆత్మస్వరూపం. చూడండి, ఆ శ్రీమన్నారాయణుడు ఇన్ని జన్మలు తీసుకున్నాడు. ఎందుకు? ఆయన తెలుసుకున్నాడు. పుట్టించేదంతా ఆయన, సృష్టి కారకుడు. ఆయన స్వయంగా రకరకాల పాత్రలను తీసుకుని భూమి మీదకి వచ్చి ఎన్నో పాఠాలను మనకు నేర్పించెళ్ళాడు. రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా. సో ఆ అవతారాలన్నీ యొక్క ఏంటి, ప్రతి ఒక్క జన్మకు ఒక కారణం ఉంటుంది. ఆ కార్యకారణం జరిపోగానే ఆ పాత్ర నుంచి చక్కగా వెళ్ళిపోతాం. సో అలా మనము మానవుడుగా వచ్చి మాధవుడుగా ఎదగాలి. నరుడుగా వచ్చాము, నారాయణుడిగా మారాలి. అంటే ఏంటి? ముందు మన యొక్క జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి. సో ఆ జీవిత ధ్యేయం ఎలా తెలుసుకుంటాము అంటే పౌర్ణమి రోజులలో, ఎస్పెషల్లీ పౌర్ణమి రోజులలో ధ్యానం చేస్తే ఖచ్చితంగా నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అనేటువంటి దాన్ని మనం స్వయంగా తెలుసుకుంటామండి. సో ఇది పరీక్షా సమయము, పరిష్కార మార్గము అనేటువంటి కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి ఈ 5 స్టెప్ చెప్తాను. సో ఏదైనా ఒక పరీక్ష మన దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ మనం దాన్ని, అది ఎవరికి సంబంధించిందని తెలుసుకోవాలి. అది నా వ్యక్తిగతానికి సంబంధించిందా, గ్రూప్కి సంబంధించిందా అని తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా సంబంధించిందే నేను కొన్ని దాన్ని గురించి ఆలోచించాలి, నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అలా కాకుండా అది గ్రూప్ ఆఫ్కి సంబంధించినప్పుడు గ్రూప్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే సామూహిక సహకారం, సపోర్ట్ తీసుకోవాలి. సెకండ్ వన్, భయంతో పోరాడడం మనం ఆపేయాలి. సో భయం వేస్తున్నంతసేపు భయాన్ని ఆపేసి చక్కగా ధ్యానం చేయాలి. భయంతో పోరాడడం అని ఆపాలి. తర్వాత నెవర్ గివ్ అప్, అంటే పట్టు విడవకూడదు. పట్టు విడవకుండా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఆఖరి నిమిషం వరకు మనం చేస్తూనే ఉండాలి. మన యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. సో అందులో భాగంగా అనుభవాలను, సంఘటనలు గమనించండి. ఎలాంటి సంఘటన జరుగుతుంది, ఏం చేయాలి అనేసి. సో నేను ఈ అన్నదానం కోసము అందరి సహాయం అడగాలనేసి ఒక చిన్న మెసేజ్ టెస్ట్ చేస్తే ఎంతోమంది స్పందించారు. అందులో ఒక అబ్బాయి ₹1 పంపించాడు.
అంటే అక్కడ స్పందించే హృదయం అన్నది ఉండాలి. ఆ అబ్బాయి ఎంత ఇచ్చాడన్నది కాదు. ఈరోజు ₹1 ఇచ్చాడు, రేపు కొన్ని కోట్లు ఇవ్వచ్చు. సో అలా అందరికి తెలియచేయాలి, ఆ అనుభవాలను పంచాలి. సో ఫైనల్గా ఏంటి, ధ్యానం చేయడము, ధ్యానంలో అనుభవాలను పొందడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ 5ంటికి ఈ శాకాహారము సగం వరకే తీసుకోవడము, శక్తి వృధాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేస్తే మనం ఎలాంటి పరీక్షనైనా అద్భుతంగా మనం ఛేదించగలుగుతాము. ఇది పరీక్షా సమయము పరిష్కార మార్గం అండి. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ నాలెడ్జ్ నాకు అందించినటువంటి డాక్టర్ జీకే గారికి, ఈ ఈ జ్ఞానాన్ని మరింతగా విశ్వవ్యాప్తం చేసినటువంటి పత్రి గారికి మరొక్కసారి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన సేవకి ఎలా అన్నది చక్కగా వివరించారు.